అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఆ శ్రీరామ సీతమ్మ తల్లి కృపా కటాక్షలు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలంటూ మనసారా కోరుకుంటున్నానండి. అయితే శ్రీరామనవమి సందర్భంగా నేను పానకం, వడపప్పు అలానే చలిమిడి అనేది చేశానండి ప్రసాదంగా. సో నేను మా ఇంట్లోని సింపుల్గా ఇలా శ్రీరామనవమి అన్నది జరుపుకున్నాను అనమాట. అయితే ముందుగా ఒక దాంట్లోకి ఇండియాలో 1 టీ స్పూన్ దాకా తీసుకుని మెత్తగా దంచి పెట్టేసుకున్నానండి. సో పెసరపప్పు అనేది 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. దీంట్లోకి వాటర్ అనేది వేసుకొని ఒకసారి వాష్ చేసేసుకున్నాక ఇది ములిగేంత వరకు వాటర్ వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకుందామండి. అయితే నేను గ్రీన్ కలర్ పెసరపప్పు అనేది తీసుకుంటున్నానండి. నార్మల్దైనా యూస్ చేసుకోవచ్చు, నేనైతే గ్రీన్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది పొట్టిపోయే విధంగా చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా వాటర్ అనేది తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం అనేది తీసుకుంటున్నాను. దంచి పెట్టుకున్న వంటి మిరియాల పొడి ఒక 1/2 చెంచా దాకా వేసుకొని ఈ బెల్లం అనేది మనకి ఈ వాటర్లోని పూర్తిగా కరిగే విధంగా చక్కగా కలిపేసుకుందాం. సో ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక 5 దాకా తులసి ఆకులు అన్నవి వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఇలా చక్కగా కలిపేసుకున్న ఈ పానకాన్ని ఒక గ్లాసులోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా పానకం అనేది నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇవాంటి రోజున. సో మనం ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమికి చేసుకున్నటువంటి ఈ పానకం అన్నది చాలా బాగుంటుంది. దీని టేస్ట్ కూడా అండ్ పానకం కూడా మనకి చాలా ఆరోగ్యకరమండి. సో అయితే నేను పానకం అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. సో కడిగి పెట్టుకున్నవంటి అదే మనం నానబెట్టుకున్నవంటి పెసరపప్పు అనేది ఒక విధమైన ప్రసాదం కింద నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి బియ్యం పిండి అనేది ఒక 1/2 కప్పు దాకా తీసుకున్నానండి. అయితే ఈ బియ్యం అన్నది నేను కడిగి ఆరబెట్టి పిండి అనేది పట్టేసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బెల్లం, పచ్చి పాలు అనేవి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటూ కొంచెంగా కలిపేసుకోండి ఒక ముద్దలాగా. ఈ విధంగా నేను చలిమిడి అనేది ప్రసాదం కింద ప్రిపేర్ చేసేసుకున్నానండి. అయితే ఒకటి ఇలా చలిమిడి అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. దీనిపైన వచ్చేసి నేను చిన్న ముక్క బెల్లం అనేది ఇలా పెట్టుకుంటున్నానండి. అలానే మనం నానబెట్టుకున్నటువంటి వడపప్పు కూడా సిద్ధమైపోయింది అండ్ పానకం. సో ఇలా నేను సింపుల్గా మా ఇంట్లోని శ్రీరామనవమికి ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేసుకున్నానండి. సో వన్స్ అగైన్ అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. డ్యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్లు మర్చిపోదు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.